పారితోషికం లేని పనులు ఆశాలకు చెప్పొద్దు. పారితోషికం లేని పనులు ఆశాలకు చెప్పొద్దు. పారితోషికం లేని పనులు ఆశాలకు చెప్పొద్దు. నమస్తే. తెలంగాణలో ఆశా వర్కర్స్ సంబంధించిన సమస్యలు తక్షణమే పరిష్కరించాలి. ఏదైతే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే ఆశా వర్కర్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైతే సో వాటిని కూడా పరిష్కరించాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన ముందు సో చాలా వరకు హామీలు అనేది ఆశా వర్కర్లకు ఇచ్చారు. సో వాటిని అన్ని తక్షణమే పరిష్కరించాలి. అండ్ వీళ్ళకి సంబంధించి ఆశా వర్కర్స్ సంబంధించిన హాలిడేస్ ఏవైతే ఉన్నాయో సో వాటిని కూడా పెంచి ఇవ్వాలి. అండ్ వేతనం కూడా కరెక్ట్ ప్రాపర్గా ఇవ్వాలి అని చెప్పేసి ప్రధానంగా ఇక్కడ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ముందు ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం మనం. సో చెప్పండి సార్, ప్రధానంగా సమస్యలు ఏంది, ప్రొటెస్ట్కి కారణం? ఈరోజు హైదరాబాద్లో ఆశా వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలు అనేక సార్లు డిఎంఎన్హెచ్ఓ గారి దృష్టికి తీసుకొచ్చాము. అయినా వాటిని ఈరోజు పరిష్కారం చేయట్లేదు. కాబట్టి చెప్పి విసిగి ఈరోజు ఇక్కడ ధర్నా చేయడం అనేది జరుగుతూ ఉంది. ప్రధానంగా ఏంటంటే లెప్రసీకి సంబంధించిన సర్వే డబ్బులు 2022, 23, 24 సంవత్సరాలకు సంబంధించింది కమిషనర్ గారిని అడుగుతేనేమో జిల్లా మెడికల్ అధికారులకు పంపించాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక్కడ ఈరోజు జిల్లా మెడికల్ అధికారిని అడుగుతానేమో మాకు డబ్బులు రాలేదు అని అంటున్నారు. మరి ఈ డబ్బులు ఎక్కడ పోయాయి? కమిషనర్ గారు ఏమో ఇచ్చామంటారు, మెడికల్ ఆఫీసర్ ఏమో జిల్లా వైద్యాధికారి ఏమో ఇవ్వలేదు అని అంటారు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అందుకని ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈరోజు వెంటనే విడుదల చేయాలి అని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండో దానికి సంబంధించింది ఏంటంటే లెప్రసీ డబ్బులకు సంబంధించింది కూడా అదే పరిస్థితి ఈరోజు ఉంది. అట్లాగే పల్స్ పోలియోకి సంబంధించిన డబ్బులు కూడా అదే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈయన చెప్తా ఉన్నాడు మెడికల్ అధికారి, ఏం చెప్తున్నాడు అని అంటే మొత్తం మేము కింది స్థాయిలో మెడికల్ ఆఫీసర్లకు ఇచ్చేసాము అని చెప్పేసి అంటారు. మరి డిఎంఎన్హెచ్ఓ గారు ఈరోజు డబ్బులు రిలీజ్ చేస్తే కింది స్థాయిలో ఉన్న మెడికల్ ఆఫీసర్లు ఆశాలకు ఎందుకు ఇవ్వలేదు? ఆ పైసలు ఎక్కడ పోయినాయి అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాయి. అంటే కమిషనర్ చెప్పింది డిఎంఎన్హెచ్ఓ ఇవ్వడు, డిఎంఎన్హెచ్ఓ ఇదేమో ఈరోజు మెడికల్ ఆఫీసర్లు ఇవ్వరు. అందుకని ఇక్కడ ఆశాలకు తీవ్రంగా నష్టం జరుగుతూ ఉన్నది. ఈ నష్టాన్ని వెంటనే ఈరోజు దూరం చేయాలి, వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలి అని చెప్పేసి మొట్టమొదటి డిమాండ్. ఇక రెండో దానికి సంబంధించింది ఏంది అని అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఆశా వర్కర్లకు సంబంధించిన సమస్యలు పరిష్కారం చేస్తాము, ఈ బీఆర్ఎస్ పార్టీ పని చేయలేదు, వీళ్ళకి ఇచ్చిన హామీలు అమలు చేయలేదు అని చెప్పేసి అన్నది. మరి ఈరోజు సంవత్సరం కావస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, మరి ఎందుకు ఈరోజు ఆశాల పట్ల ఇంత నిర్లక్ష్యంగా ఉంటున్నారు? ఆశాలు ఏమైనా గొంతెమ్మ కోరికలు కోరుతా ఉన్నారా? ఈరోజు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 18,000 ఫిక్స్డ్ వేతనము ఇవ్వండి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. కానీ దానికి కూడా ఇవ్వడం కోసానికి ఈరోజు వెనుకకు ఎందుకు పోతా ఉన్నారు? ఇక ఇంకొకటి ఏంటి అని అంటే ప్రతి నెల గతంలో 2వ తారీఖు లోపల శాలరీస్ వచ్చేటి పారితోషికాలు. మరి ఈ మధ్య కాలంలో ఏంటంటే నెల దాటిపోతా ఉంది, నెల చివరిలో ఇస్తా ఉన్నారు, ఒక సందర్భంలో 2 నెలలకు ఒకసారి ఇస్తా ఉన్నారు. మరి ఇప్పుడు మనకు దసరా పండుగ ఉన్నది, 4వ తారీఖులో ఉన్నాము. మరి 4వ తారీఖులో ఉన్నా కూడా ఇప్పటికే వీళ్ళకి సంబంధించిన జీతాలు ఎప్పుడు ఇస్తారనే క్లారిటీ లేదు. ఇప్పుడు ఈరోజు డిఎంఎన్హెచ్ఓ గారిని అడిగినా కూడా నేను కమిషనర్ గారిని అడిగి చెప్తాను అంటున్నాడు. మరి తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్దదైన ఈరోజు దసరా పండుగకు జీతాలు ఇవ్వకపోతే మొత్తం మీరు తెలంగాణ ఆడబిడ్డలు అని చెప్పేసి మాట మాట్లాడుతూ ఉన్నారు. మరి 26,000, 27,000 మంది ఉన్న ఆశా వర్కర్లు ఆడబిడ్డలు గారా? వాళ్ళు పండుగలు చేసుకోవద్దా? వాళ్ళు ఎట్లా ఈరోజు గడపాలి అని చెప్పేసి ఈ సందర్భంగా అర్థం. వాళ్ళకి ఇచ్చేదే 9,750 రూపాయలు. ఆ ఇచ్చే దాంట్లో కూడా ఇది ఎప్పుడు ఇస్తారో తెలియకుండా ఉండాలి అని అంటే ఎట్లా అని చెప్పేసి ఈ సందర్భంగా అదొక డిమాండ్ ఈరోజు ఉన్నది. దాంతో పాటు హైదరాబాద్ నగరంలో ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేనంత టార్గెట్లు పెడతా ఉన్నారు. ఇతర జిల్లాల్లోనేమో ఒక ఏఎన్సీ తీసుకొస్తేనేమో వాళ్ళకు పూర్తి శాలరీ వేస్తా ఉన్నారు. కానీ ఈరోజు హైదరాబాద్ లో 6 ఏఎన్సీలు తీసుకురావాలి, 5 ఏఎన్సీలు తీసుకురావాలి. ఏఎన్సీ అంటే ప్రెగ్నెంట్ మహిళలను వీళ్ళకు ఒక ఏరియా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ ఏరియాలో ఒక 5 ప్రెగ్నెంట్ మహిళలను కొత్తగా తీసుకొని రావాలి. ఎట్లా వస్తారు వాళ్ళు? అంటే ప్రెగ్నెంట్ మహిళలు ఉంటే కదా తీసుకొచ్చేది. ఈరోజు కనీసం కూడా ఏంటంటే మీరు తీసుకురండి అంటే ఈరోజు ఏమైనా జనాభా పెంచితే అంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ జనాభా పెంచితే మీకు ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్పేసి అట్లాంటి పథకం ఏమన్నా మీరు పెడితే ఈరోజు ప్రెగ్నెన్సీ మహిళలు రోజు మీకు 10 కాదు, 5 కాదు కదా, 10 దొరికినా దొరుకుతాయి. ఈ రోజు జనాభా నియంత్రణ ఒకవైపు మనం చెప్తూ ఈ రోజు మీరు 5 ప్రెగ్నెన్సీలు ఏఎన్సీలు తీసుకురావాలంటే ఎక్కడికైనా తీసుకొస్తారు. అందుకని
ఉన్న వాటి ఏవైతే తీసుకొస్తున్నారో వాటితో ఈరోజు జీతం ఇస్తే సరిపోద్ది. కానీ 5 లేకపోతే ఈరోజు వాళ్ళకి జీతాలు కోత కోస్తున్నారు. ఆ కోత కోయడం వల్ల ఒక్కొక్కరికి 3,000, 4,000, 5,000 వస్తున్న పరిస్థితి ఉన్నది. అందుకని ఆ టార్గెట్ ను ఎత్తివేయాలి అని చెప్పేసి ఈరోజు కోరుతా ఉన్నాం. ఇంకో డిమాండ్ కి సంబంధించింది ఏంటంటే ఆన్లైన్ ఎంట్రీలు చేపిస్తా ఉన్నారు. మరి ఆన్లైన్ ఎంట్రీలు చేపిస్తున్నప్పుడు గతంలో ఏంటంటే వీళ్ళకి సెల్ ఫోన్లు ఇచ్చారు. ఆ సెల్ ఫోన్ లో ఆన్లైన్ ఎంట్రీలు చేయించాలి. ఆన్లైన్ ఎంట్రీలు చేయిస్తే ఏంటి అని అంటే ఈరోజు ఆశా వర్కర్ల కళ్ళు మొత్తం కూడా ఏంటంటే దెబ్బతినిపోతా ఉన్నాయి. అందరికి అద్దాలు వస్తా ఉన్నాయి, తలనొప్పి వస్తుంది, ఒక మైగ్రేన్ తలనొప్పి వస్తుంది. మరి ఈరోజు ఆ సెల్ ఫోన్లలో ఎట్లా ఎంట్రీ చేస్తారు? గతంలో మీరు ఇచ్చిన సెల్ ఫోన్లు అన్ని కూడా స్టాగ్నేషన్ లోకి వచ్చేసి అవి మొత్తం పాడైపోయినాయి. వీళ్ళ సొంత ఫోన్లు వాడుతూ ఉన్నారు. మొబైల్ కి సంబంధించిన ఏదైతే ప్రీపెయిడ్ అమౌంట్ కూడా ఇవ్వట్లేదు రీఛార్జ్ చేసుకోవడం కోసానికి. ఇవన్నీ ఎట్లా చేస్తారు అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా అడుగుతా ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే బిఎల్ఓ డ్యూటీలు వేస్తా ఉన్నారు. ఎక్కడ ఈరోజు రాష్ట్రపతి గారు వచ్చారు, మనం బొల్లవరంలో ఉన్న రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి గారు వచ్చారు. రాష్ట్రపతి వచ్చినప్పుడు కూడా ఆశా వర్కర్లకు డ్యూటీలు వేశారు. మరి రాష్ట్రపతి వచ్చినప్పుడు బొల్లారంలో డ్యూటీ వేసినప్పుడు ఆశా వర్కర్ కి మరి ఆమెకు ఈరోజు TADL ఇవ్వాలి, ఆటో ఛార్జ్ ఇవ్వాలి. ఏమి ఇవ్వరు. అవన్నిటిని మీ సొంత పైసలతోటి ఖర్చు పెట్టుకొని మీరు వెళ్ళిపోండి అని అంటే ఆశాలకు ఏమైనా లక్షల రూపాయలు జీతం ఇస్తున్నారా? వాళ్ళ సొంత పైసలు ఎట్లా ఖర్చు పెట్టుకుంటారు? మరి రాష్ట్రపతి వచ్చినప్పుడు అదే పరిస్థితి జరుగుతూ ఉంది. ఆడే గుళ్ళ దగ్గర జాతరలు జరిగినప్పుడు అదే పరిస్థితి అవుతుంది. ఎగ్జామ్స్ అయినప్పుడు పబ్లిక్ గ్యాదరింగ్ ఎక్కడెక్కడ అవుతా ఉన్నారో వాటన్నిటి సందర్భంగా డ్యూటీలు వేస్తా ఉన్నారు. కానీ వాళ్ళకు DL ఇస్తున్న పరిస్థితి లేదు. అందుకని ఈ వెట్టి చాకిరి ఆపాలి, ఆశాలకు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి, ఈ సమస్యలు పరిష్కారం చేయాలి అని చెప్పి డిమాండ్ తోటి ఈ రోజు ధర్నా చేయడం అనేది జరుగుతూ ఉంది. ఈరోజు DMHO గారు వచ్చారు. ఈ సమస్యలన్నింటిని కూడా కమిషనర్ గారి దృష్టికి, అట్లాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి మేము తీసుకెళ్తాము అని చెప్పేసి అన్నారు. కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో మా సోమవారం రోజు జరిగే జూమ్ మీటింగ్ లో అంటే ఇంటర్నల్ గా ఏవైతే వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయో ఆ ప్రాబ్లమ్స్ పరిష్కారం చేయడం కోసాన్ని కూడా ప్రయత్నం చేస్తారని చెప్పేసి చెప్పారు. కానీ DMHO గారు ఇచ్చిన హామీ కనుక నిలుపుకోకపోతే మాత్రం ఈ పోరాటం మరింత పెరుగుతుందని మాత్రం ఈ రోజు ప్రభుత్వాన్ని DMHO గారిని హెచ్చరిస్తా ఉన్నాం. సో అమ్మ మీరు చెప్పండి, ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు? ప్రధానంగా మీరు డ్యూటీ చేసే టైంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం? మాకు డ్యూటీ చేసేటప్పుడు మేము ఏ నైట్ అంటే ఆ నైట్ వెళ్ళిపోవాలి. ఎంత రాత్రి ఫోన్ వచ్చినా టైమింగ్ ఉండదు. ఒక పేషెంట్ మాకు కాల్ చేస్తారు, నాకు ఇలా ఉంది పెయిన్స్ వస్తున్నాయి, డెలివరీ పెయిన్స్ అంటే మేము వెళ్ళిపోవాలి. అప్పుడు వెళ్ళిపోయినప్పుడు మాకు ఏం ఫెసిలిటీ లేదు అక్కడ. అట్లా పోయి అయినా మేము మా బాధ్యత అది. మా ఏరియాలో 2500 పాపులేషన్ ఉంటది. వాళ్ళకి మొత్తం PNC ANC అంటే డెలివరీ అయినాక కూడా చూసుకోవాలి. ఒక్క పేషెంట్ డెలివరీ అయ్యిందంటే ఆమెకు వాళ్ళ బాబు 5 సంవత్సరాలు అయ్యే వరకు మా బాధ్యత. వాళ్ళ టీకాల గురించి అవన్నీ చేపిస్తూనే ఉన్నాం మేము. ఇప్పుడు ఆన్లైన్ వర్క్ చేసి పెట్టేసి మాకు చాలా టెన్షన్ పెడుతున్నారు, చాలా మాకు టార్చర్ చేస్తున్నారు PSCలలో. అలాంటివి వద్దు అని అనుకుంటున్నాము. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, ఆ కాంగ్రెస్ పార్టీ వచ్చి మాకు హెల్ప్ చేస్తుంది అనుకొని అందరు ఆశాలు మహిళలకు విలువిస్తారు. కాంగ్రెస్ పార్టీ మహిళకు విలువిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక మహిళ ఇందిరాగాంధీ. అలాంటప్పుడు మేము ఆమెకు గెలిపించినందుకు ఆ సార్ మా ఫైల్ ఇట్లా ఓపెన్ చేసి చూడలేదు కూడా ఇప్పటి వరకు. ఏ మహిళ ఈ ఆశా వర్కర్ ఎంత కడుపు నిండా అన్నం తింటుందా తింటలేదా, వాళ్ళకి కిరాయి ఇల్లా సొంత ఇల్లా అలాంటి ఏం చూసుకోలేదు. కానీ ఇప్పుడు వచ్చినాక ఇల్లులు గుడగొట్టాలి, గుడిసెలు గులగొట్టాలి, అలాంటి పని మీద ఇంట్రెస్ట్ ఇస్తున్నాడు ఆ సార్ మా గురించి. ఇప్పుడు అట్లయితే మేము ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళీ ఒకసారి మేము కాంగ్రెస్ పార్టీకి ఎట్లా నమ్ముకోవాలి? మహిళ అని మాకు ఏం విలువ ఇచ్చాడు ఆ సార్ మాకు. అందుకే మాట్లాడుతున్నాం. మా గురించి సార్ ఆలోచించాలి, మా బుక్ చూడాలి ఆశా వర్కర్లది. మా గురించి ఫిక్స్ 18,000 జీతం ఫిక్స్ చేయాలి మాకు. ఇప్పుడు ఎంత వస్తుందమ్మా? ఇప్పుడు మీకు జీతం ఎంత వస్తుంది? కరెక్ట్ ఇస్తారా జీతం? 10,000 కూడా వస్తలేవు మాకు. 9,750 అంతే, అంతకన్నా ఎక్కువ వస్తలేదు. ఫోన్ ఛార్జ్ కూడా ఫుల్ ఇస్తలేరు. మేమే డబ్బులు పెట్టుకొని వేపించుకున్నాం. అది ఎంత పని చేస్తే అంత పారదర్శకం మాకు. అట్లా సో చెప్పండి అమ్మా, ఎట్లుంటుంది? అంటే మీకు టార్గెట్స్ ఉంటాయని ప్రధానంగా అంటారు. సో ఏ విధంగా టార్గెట్స్ పెడతాం? ఏ విధంగా టార్గెట్స్ ఉంటాయంటే ప్రతి నెల అంటే ఒక ఆశా వర్కరు మనకు 2,500 పాపులేషన్ ఉంటది. ఆ పాపులేషన్ లో 5-6 ANCలు అంటే ప్రెగ్నెంట్ కేసులు, అది ఎర్లీ రిజిస్ట్రేషన్ 3 months లోపలనే రిజిస్ట్రేషన్ చేపియాలన్నమాట. 3 months దాటితే మళ్ళీ దానికి చీవట్లు పెడతారు సార్. మళ్ళీ 0 to 5 years వరకు అంటే ఒక ఆశకు ఒక నెలలో 3 అవుట్ రీచ్లు అని ఉంటాయి అనమాట. బస్తీలలో పోయి ఇమ్యునైజేషన్ చేపిస్తాము. మళ్ళీ 30 above వాళ్ళకు బీపీలు షుగర్ ఉన్న వాళ్ళకు వాళ్ళ కూడా హాస్పిటల్ తీసుకొచ్చి వాళ్ళకి టెస్టులు చేపియాలి. మళ్ళీ ఇప్పుడు అడల్ట్ OBCs అని మళ్ళా
అంటే 10వ నెల నుండి 18 సంవత్సరాల వరకు అడల్ట్ బీసీజీ అదొక పని. మళ్ళీ మాకు ఇచ్చే ఈ చిన్న జీతం లోపల కూడా ఏఎన్సి అంటే కడుపుతో ఉన్న వాళ్ళది ఒక రిజిస్టర్, పిఎన్సి అంటే చిన్నపిల్లలు 0 to 5 years వరకు వాళ్ళది ఒక రిజిస్ట్రేషన్, మళ్ళీ 30 above వాళ్ళకు బీసీసీ ఒక రిజిస్టరు, మళ్ళీ ఇంకా అంటే 2 రిజిస్టర్ అని, మళ్ళీ విలేజ్ హెల్త్ ప్రొఫైల్ సర్వే అని ఒక రిజిస్టర్. అంటే మీరిచ్చే 9,750 రూపాయలలో ఇన్ని రిజిస్టర్లు మెయింటైన్ చేయాలి. మళ్ళీ పని మాకు టైమింగ్స్ అని ఇప్పుడు డిఎంఎన్హెచ్ వారికి టైం పెట్టండి అని అడిగారు కదా, టైం అసలు లేదు, టైమే లేదు మాకు అసలు. 24/7 అర్ధరాత్రి కూడా ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ పెయిన్స్ తోని కాల్స్ చేసి నాకు పెయిన్స్ వస్తున్నాయి అని అంటే మేము స్థానిక హాస్పిటల్ కి తీసుకెళ్తే వాళ్ళకి ఏమైనా డిఫెక్ట్స్ ఉంటే ఆ డిఫెక్ట్స్ బట్టి రెఫరల్ చేస్తారు. గాంధీ నీలఫర్ అని అర్ధరాత్రి వేళ మేము హాస్పిటల్లోకి వెళ్ళిపోవాలి సార్. మాకు టైమింగ్స్ అంటూ ఏమీ లేదు. మాకు ఈ పనికి దగ్గర పారితోషికం అనే మాట తీసేసి రెగ్యులర్ చేసి 18,000 జీతము మాకు ఫిక్స్డ్ చేయాలని జాబ్ చార్ట్ ప్రకటించాలి. అసలు మేము ఏమేం పని చేయాలి, మాకు టైమింగ్స్ ఏంది, మాకు రెగ్యులర్ కాదు పనికి దగ్గర అంటే తెచ్చిన కేసును బట్టి మాత్రమే వాళ్ళు ఈ పనికి ఇంత అని చెప్పి పారితోషికం పద్ధతిగా అవి మొత్తం టోటల్ చేసి ఇస్తారనమాట. మాకు జాబ్ చార్ట్ ప్రకటించాలి. మళ్ళీ మా ఆశాలల్లో చిన్నవాళ్ళు అంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ అయ్యే పిల్లలు కానీ వాళ్ళు కూడా యూత్ కూడా ఉన్నారు అనమాట. వాళ్ళు ప్రెగ్నెంట్ వస్తే వాళ్ళకు ప్రసూతి సెలవులు కూడా ఇవ్వాలి. మళ్ళీ ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కూడా కల్పించాలి. మళ్ళీ చనిపోయిన ఆశాలు ఈ పని భారంతో చాలా మంది ఈ మధ్యలో చనిపోయారు మా ఆశాలు, వాళ్ళకు కూడా ఇప్పుడు అది సమాధి కార్యక్రమాలకు డబ్బులు ఇవ్వాలి. మళ్ళీ రిటైర్మెంట్ తర్వాత ఏది పెన్షన్ కూడా సౌకర్యం కల్పించాలి సార్. పని భారం అయితే చాలా ఉంది సార్. అయితే చెప్పుకోవడానికి మాకు తెల్ల చీరను చూసి జనాలు ఏమనుకుంటారంటే మీకు ఎంత వస్తుందో శాలరీ మీకు అసలు అని ఎంతో అంటే జనాలు వాళ్ళకి తెలియక గౌరవిస్తారు. కానీ వాళ్ళు గౌరవించినంత ఇది మేము లోపల చాలా మానసిక ఒత్తిడి అవుతుంది, శారీరక ఒత్తిడి అవుతుంది సార్. మళ్ళీ మేము ఆశాలు కూడా అంటే ఫీల్డ్ లో వెళ్తాం కనుక వాష్రూమ్స్ వస్తే మేము ఎక్కడ వెళ్ళాలని వాటర్ కూడా తీసుకోకుండా చాలా మంది డిహైడ్రేషన్ కి గురి అయ్యి చాలా మంది అనేక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు సార్. ఇది పనికి దగ్గర పారితోషికం అనేది తీసేసి జాబ్ చార్ట్ ప్రకటించాలి. ఫిక్స్డ్ వేతనం 18,000 చేయాలి సార్. ఇంకోటమ్మా మీరు చెప్పండి, అంటే నార్మల్ ఆశా వరకు హాలిడేస్ అనేది లేవు అని చెప్పి ప్రధానంగా కూడా అంటారు. సో దాని మాకు 24/7 సార్. మనం గతంలో మమ్మల్ని తీసుకున్నప్పుడు 20 సంవత్సరాలు అయింది మేము. అప్పుడు మాకు ఆశాకి ఒక సంతకం వస్తే చాలమ్మా ఒక ఏరియా వైజ్ గాని తీసుకున్నారు, ఆశాగా తీసుకున్న తర్వాత ఆమె సంతకం చేస్తుంది. ప్రతి నెల ఇమ్యునైజేషన్ కి సాటర్డే ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏరియాలో. ఆ రోజు మనం చిన్నపిల్లల్ని 0 to 5 years వాళ్ళని మొబిలైజేషన్ చేయాలి. అలాగే గర్భిణీ స్త్రీలు తొందరగా గర్భం దాల్చిన వారిని రిజిస్ట్రేషన్ చేయించాలి. వారానికి ఒకసారి ఫ్రైడేనో అది గురువారమో ఏదో ఒక వారంలో మనము యూపీఎస్ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకొచ్చి వాళ్ళని రిజిస్ట్రేషన్ చేయించి వారి యొక్క సేవలు మేము అందించాలి సార్. కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ కాలంలో మాకు పని ఒత్తిడి ఎక్కువైంది. అంటే పని ఒత్తిడి నా ఒక్కదాని కాదు సార్, మాకున్న ఆశాలందరికీ ఒత్తిడి అయింది. అయితే ఇప్పుడు ఆన్లైన్ చేపిస్తున్నారు, మాకు సెలవులు లేవు. ఆన్లైన్ అంటే మీకు తెలుసు మాకు నెట్ రాదు, నెట్ రాకపోతే మేము సచ్చినట్టు అక్కడే కూర్చోవాలి. 6 అవుతుంది, 5 అవుతుంది, 4 అవుతుంది. సో మాకు టైం ఎక్కడ, మాకు టైం అంటే ఒకటి ఫిక్స్ లేదు. కాబట్టి ఇప్పుడు మా సార్ని అడగడం జరిగింది డిఎంఎన్హెచ్ఓ సార్కి. సార్ అన్నారు మేము ఆశాలకు టైం అంటే ఏం పెట్టలేదమ్మా, ఒక్క నెల జీతంగా గవర్నమెంట్ జాబర్స్ కి మాత్రం 8 o'clock వాళ్ళకి జీతం ఉంది, టైమింగ్ ఉంది. 8, 8:30, 9 లాస్ట్ మెడికల్ ఆఫీసర్ 9 వరకు రావాలి, స్టాఫ్ వచ్చి 8:30కు రావాలి అని చెప్పారు. అయితే మాకు ఏంటంటే ఏఎన్సీ అనే టార్గెట్ తీసేయాలని మేము సార్ని కొంచెం డిమాండ్ చేశాము. మాకు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని మేము జీతాలు 18,000 చేయమని మేము కోరుతున్నాము. కాబట్టి పై అధికారులు మా ఆశాలను అందరినీ గుర్తించి మా శ్రమను గుర్తించి మాకు ఎటువంటి కష్టం లేకుండా జీతాలు పెంచితే మేము హ్యాపీగా ఉంటాం అనేది మా ఉద్దేశం. ఆశాకు అసలు రాత్రి పగలు లేకుండా ఆటోలు పట్టుకొని బస్సులు పట్టుకొని వెళ్తాం. ప్రెగ్నెంట్ వాళ్ళకి మేము 108 బండి మాకు వెహికల్ ఉంది. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే ఎమర్జెన్సీ వెళ్ళిపోవాల్సి వస్తుంది సార్. అప్పుడు మేము వెళ్ళడం జరుగుతుంది, రావడం జరుగుతుంది. కొన్నిసార్లు మేమే పెట్టుకుంటాం డబ్బులు. రిజిస్ట్రేషన్ బుక్లు, రిజిస్టర్లు అంటే అవి మేమే తీసుకుంటున్నాం. ఇప్పుడు ఈ మధ్య 1, 2 ఇచ్చారు సార్, వాళ్ళు ఇవ్వలేదని మేము అనట్లేదు. 1, 2 రిజిస్టర్లు ఇచ్చారు, కానీ అన్ని రిజిస్టర్లు మాకు కావాలి. మీరు ఏ పని అయితే చెప్తున్నారో మాకు పనికి తగ్గ పారితోషం తొలగించి ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి. మేము వేసుకున్నటువంటి ఈ తెల్ల డ్రెస్ కోడ్కి మాకు ఎంతో వాల్యూ ఉంది. కానీ మాకు 30,000, 50,000 అని పబ్లిక్ అందరు అంటున్నారు. అలాగే మాకు రెంట్ కూడా పెంచుతున్నారు సార్. అట్లా మాకు 30,000, 50,000 జీతాలు ఉంటాయి, వీళ్ళకి రెంట్ ఎందుకు మేము ఎక్కువ అడగొద్దని చెప్పేసి నేను ప్రజెంట్ 10,500 నేను ప్రజెంట్ కడుతున్నా సార్. నా సాలరీ వచ్చిందంతా తీసుకెళ్లి కడుతున్నాను. అట్లా చాలా మంది మా ఆశలు ఒత్తిడికి లోనైన వాళ్ళు ఉన్నారు. ఇట్లా
కొంతమందికి బీపీ వచ్చి కూడా కొంతమంది వెనక ముందు అయిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. కానీ గుర్తించమని నేను గవర్నమెంట్ కోరుతున్నాను సార్. సార్ టార్గెట్ అంటే బ్రైటెడ్ ఏరియాలో అందరు హాస్టల్స్ బ్యాచిలర్స్ ఉంటారు సార్. ఫర్ ఎగ్జాంపుల్ మాది అమీర్పేట ఏరియాలో మా అన్ని హాస్టల్స్ బ్యాచిలర్స్ సార్. ఆ ఏరియాలో 2000 పాపులేషన్ ఉండదు, వేల మీద ఉంటది. కానీ ఆ వేలు అంతా ఎవరు బ్యాచిలర్స్ హాస్టల్స్. మాకు ఏఎన్సీలు దొరకవు సార్. ఏఎన్సీ టార్గెట్ మాత్రం తీసేయాలి. ఉంటే కనుక మేమే స్థానికంగా ఉన్న వాళ్ళకి సేవలు అందించాలి, రిజిస్ట్రేషన్ చేపియాలి, వాళ్ళకి బ్లడ్ టెస్ట్లు స్కానింగ్లు అన్ని చేయించాలనే తపన మాకు కూడా ఉంటుంది సార్. ఏఎన్సీ టార్గెట్ మాత్రం తీసేయాలి. సో విన్నారు కదా, ఇది ఆశా వర్కర్లకు సంబంధించిన ప్రాబ్లమ్. సో మెయిన్గా ప్రధానంగా చూసుకుంటే గతంలో వాళ్ళని రిక్రూట్ చేసుకునేటప్పుడు కేవలం సంతకం వస్తే చాలు అని చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం సో కంప్లీట్ ఆ రిజిస్ట్రేషన్ ఈ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి అది పెడతా ఉన్నారు. ఇంకో పని ఒత్తిడి చాలా వరకు పెరుగుతుంది. సో ఇంత పని చేసినా వాళ్ళకి నార్మల్గా అయితే ప్రతి ఒక్క ఎవరైనా సరే ఉద్యోగం చేస్తా అంటే వాళ్ళకనే టైం అనేది ఉంటుంది, హాలిడేస్ అనేవి ఉంటాయి. కానీ ఆశా వర్కర్లకు మాత్రం ఎలాంటి టైం లేదు, ఎలాంటి హాలిడేస్ లేదు. 24/7 పని చేయాలి. ఎవరు ఎప్పుడు కాల్ చేసినా సరే అప్పుడు ఎమర్జెన్సీలో మేము ఉరికాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో మేము మేము తీసుకునే శాలరీ కన్నా మేము చేసే జాబ్ చాలా ఎక్కువ అని అంటున్నారు. సో మెయిన్గా చూసుకుంటే వీళ్ళు 9,500 దాకా కూడా వస్తుంది, అది కూడా ప్రాపర్గా వస్తలేదు. సో ఒక్కోసారి 2 నెలలకు ఒకసారి ఇస్తారు, ఒక్కోసారి ఇప్పుడు నెక్స్ట్ చూసుకుంటే దసరా పండుగ ఉంది, దసరాకు కూడా ఇప్పటివరకు కూడా ఇంకా మాకు జీతాలు రావట్లేదు అని చెప్తా ఉన్నారు. ఇంకోటి వీళ్ళకి అనేది హాలిడేస్ అనేది ఫిక్స్ చేయాలి, హాలిడేస్ కూడా ఇవ్వాలి, అండ్ వీళ్ళ జీతాలు కూడా పెంచాలి, ఈఎస్ఐ PF కూడా కట్ చేయాలని చెప్పి ప్రధానంగా ఆశా వర్కర్లు డిమాండ్ చేస్తున్న పరిస్థితి.